మొట్టమొదటిసారి రొయ్యల చెరువులో మేత వేసేందుకు డ్రోన్లు లేబర్ ఖర్చు సగం తగ్గించవచ్చని బీదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు ఆక్వాకల్చర్లో డ్రోన్ టెక్నాలజీని పరిచయం చేస్తున్న బీదా మస్తాన్ రావు అయిపోయింది వచ్చాయి నమస్తే అండి రైతులందరికీ. నమస్తే అండి, మేము ఇసుకపల్లి వచ్చున్నాము ఫర్ ప్రాన్కి ఫీడ్ వేయడానికి. సో ఇక్కడ ప్రాన్ ఫీడ్ వేసాము. సార్ కొంచెం రివ్యూ చెప్తారు. సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చేసిన దానికి మీ సర్వీస్ సో వెళ్ళండి, అన్నీ అడగండి, పర్లేదు. మేము బిఎంఆర్ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇది డ్రోన్ కెపాసిటీ ఎంత? కెపాసిటీ సార్ మన దగ్గర 10 kgs, 20, 30, 50 kgs ఉన్నాయి సార్. మోస్ట్లీ 10 kgs మనం యూజ్ చేసేది ఓన్లీ స్ప్రేయింగ్ సార్. స్ప్రెడర్ అంటే మనం 30-40 kgs వేసుకుంటాం కాబట్టి ఆ 10 kgs యూజ్ చేయం సార్. 20 kgs అనుకోండి, సపోజ్
మనం స్ప్రేయింగ్లో 1 ఎకర్ కవర్ చేస్తాం కదా సార్, 10 లీటర్స్ అయితే 2 ఎకర్స్ అంటే కొంచెం పెంచుకోవాలంటే స్టార్టింగ్ అయితే 10 లీటర్స్ తీసుకుంటాం సార్. ఈ 20 కేజీస్ 30 కేజీస్ మోస్ట్లీ మన ప్రాన్ ఫీడ్కి అయితే 50 కేజీస్ ప్రిఫర్ చేస్తాం సార్. ఎందుకంటే మన ప్రాన్ మన ఫీడ్ వేసే 10 కేజీస్ టు 200 కేజీస్ వరకు వేస్తాం సార్. సో దాన్ని బట్టి మీకు ఈజీగా ఉంటుంది సార్. ఫస్ట్ పిల్ల సైజు బట్టి 10 కేజీస్ నుండి 7 కేజీస్ వరకు మనం వేసుకోవచ్చు సార్. ఇది బ్యాటరీ కెపాసిటీ ఎంత? బ్యాటరీ వచ్చేసి ఎన్ని పాయింట్స్ మనం ఫీడ్ వేసే వరకు ఛార్జింగ్ ఉంటుంది సార్? దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 30,000 mAh అండి. ఇది బ్యాటరీ అప్ టు 3 to 4 ఎకర్స్ వరకు వస్తుందండి. అది కూడా మనం పొలానికి స్ప్రింగ్ ఎలా చేస్తామంటే ప్యాటర్న్స్ కింద చేస్తాం. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనం రొయ్యల చెరువు కాబట్టి మధ్యలో ఏముండదు కాబట్టి చివరిలో ఉంటుంది కాబట్టి మనం అప్ టు 7 to 8 ఎకర్స్ వరకు మనం కవర్ చేసుకోవచ్చు సార్ విత్ మాన్యువల్ గా. 7 to 8 ఎకర్స్ అన్నది 2 ఎకరాల పాయింట్ అంటే 4 పాయింట్కి వస్తుంది. 4 పాయింట్ ఇప్పుడు మన దగ్గర 40 పాయింట్స్ ఉన్నాయంటే అప్ టు 8 పాయింట్ 10 పాయింట్ వరకు చేసుకోవచ్చు అండి. ఓకే, 10 పాయింట్స్ చేస్తాం. 10 పాయింట్స్ అంటే ఇక్కడ 100 ఉన్నాయి అనుకోండి. అవునండి. ఇవన్నీ బ్యాటరీస్ మనం స్టాండ్ బై లో పెట్టుకోవాలి. మనం ఇచ్చేసి బ్యాటరీ వచ్చేసి 3 బ్యాటరీస్ ఇస్తాం సార్. ఇలాంటివి ఈ 3 బ్యాటరీస్ వచ్చేసి మీకు 30 పౌండ్ వరకు వస్తాయండి. మీరు చెప్పిన దీని ప్రకారం 30 పౌండ్స్ వరకు వస్తాయి. బ్యాటరీ చార్జర్ కూడా మనం ఫాస్ట్ ఇస్తామండి. అప్ టు 15 to 20 minutes లో ఫుల్ చార్జ్ అయిపోతుంది. ఓకే, ఈ స్పిన్నర్ గురించి డోసర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది స్పిన్నర్ ఏంటంటే సార్, ఇది ట్యాంక్ సార్. ఇది స్పిన్నర్ అండి. దీంట్లో వాల్వ్ ఉంటుందండి లోపల. ఆ వాల్వ్ నుండి మనకు కొంచెం పర్సెంటేజ్ పెట్టుకుంటామండి. ఆ పర్సెంటేజ్ నుండి ఇక్కడ పడుతుందండి. ఇది ఏంటంటే డిస్క్ అండి. అక్కడ నుండి అది సపరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ వాళ్ళు పర్సంటేజ్ ప్రకారం ఓపెన్ చేస్తానన్నారు. 100% ఓపెన్ చేస్తే ఎన్ని గ్రామ్ మనం ఓవరాల్ గా మెయింటెనెన్స్ అంతా సర్వీస్ కూడా మేమే ఇస్తాండి. మాది తేజస్వి డ్రోన్స్ టెక్ అండి. మేము సైఫ్రోకి మరో బ్రాంచ్ పెట్టున్నాం ఇక్కడ కావలి ముసునూరు దగ్గర. సో మన దగ్గర అన్ని రకాల డ్రోన్స్ స్పేర్స్ అండ్ ఆర్పిటిఓ అని లైసెన్స్ కూడా ఇస్తామండి. ఆర్పిటిఓ లైసెన్స్ ఇస్తారండి. మనం ఎలాగైతే బైక్ లైసెన్స్ తీసుకోవాలో దీనికి కూడా లైసెన్స్ తీసుకోవాలి. ట్రైనింగ్ కూడా మేమే ఇస్తామండి. ట్రైనింగ్ ఇస్తాము. అండ్ డ్రోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ మంత్ ఎండ్ వరకు ఫ్రీగా ఎంఆర్ఓ క్యాంప్ నిర్వహిస్తామండి. ఎంఆర్ఓ క్యాంప్ అంటే మీ డ్రోన్ తీసుకొస్తే కనుక అన్ని చెక్ చేసి ఏ పార్ట్గా పార్ట్ తీసి సర్వీస్ చేసి ఇస్తామండి. ఓకే, వెల్ అండ్ గుడ్. మాకు కావాల్సింది స్పిన్నర్ ఐటమ్స్ చెప్పండి. రిమైనింగ్ పార్ట్ ఓకే రైట్ విల్ డూ. ఓకే, నైస్ మీటింగ్.